పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పిడుగురాల మండలం బ్రాహ్మణపల్లిలో ఓ కారు చెట్టును ఢీకొట్టింది. నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో నలుగురికి తీవ్రంగా గాయాలు కూడా అయ్యాయి. పిడుగురాల ప్రైవేట్ హాస్పిటల్లో వారిని తరలించారు. మృతులు కావలి సమీపంలోని సిరిపురం గ్రామస్తులుగా పోలీసులు గుర్తించారు. ఇక మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గురుజాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సో ఒక చెట్టును ఢీకొట్టింది కారు ముందు భాగం చూడండి ఎంతలా నుజ్జునుజ్జైపోయిందో. పూర్తిగా చాలా తీవ్రమైనటువంటి ఒక ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. సగం భాగం వరకు కూడా కారు నుజ్జునుజ్జైపోయింది. నలుగురు మృతి చెందారు. మరో నలుగురికి చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. సో మృతులంతా కూడా సిరిపురం గ్రామస్తులుగా తెలుస్తోంది. కావలి సమీపంలోని సిరిపురం గ్రామస్తులుగా గుర్తించారు. మృతుల దేహాల పోస్ట్ మార్టం కోసం అటు గురుజాల ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. ఒకసారి మనం అక్కడ సంఘటనా స్థలం నుంచి ఆ దృశ్యాలను చూసే ప్రయత్నం చేద్దాం. ఎస్ చూడండి, కారు ఎంతలా బహుశా రిబ్బన్ కూడా కట్టి ఉందనంటే కొత్త కార్ అది. ఇంకా పూర్తిగా నెంబర్ ప్లేట్ కూడా రాలేదు. చాలా కొత్త కార్, అప్పుడే బహుశా డెలివరీ కూడా తీసుకొని ఉంటారు. అక్కడ ముంగట రిబ్బన్ కూడా కట్టినట్టు కనబడుతుంది. మనకు పింక్ కలర్ స్ట్రిప్ కనబడుతోంది. ఆ స్ట్రిప్ను చూస్తే అర్థమవుతోంది కార్కి నెంబర్ ప్లేట్ కూడా లేదు. చాలా వేగంగా వచ్చి వారు ఆ చెట్టును ఢీకొట్టారు. కారు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జైపోయింది. చాలా దగ్గరగా ఒక కంప్రెసర్ పెట్టి ప్రెస్ చేస్తే, హైడ్రాలిక్తో ప్రెస్ చేస్తే ఏ రకంగా అయితే ఉంటుందో ఆ రకంగా పూర్తిగా నుజ్జునుజ్జైపోయింది. నలుగురు మృతి చెందారు. ఈ ఘటనలో ఒకసారి సంఘటన స్థలం నుంచి ఆ దృశ్యాలను చూద్దాం. చూడండి, కొత్త కారు, అప్పుడే బహుశా డెలివరీ తీసుకొని ఉంటారు. నెంబర్ కూడా లేదు. అక్కడ కట్టినటువంటి ఆ స్ట్రిప్, డెలివరీ సమయంలో కట్టినటువంటి ఆ రిబ్బన్ స్ట్రిప్ ఇంకా అట్లాగే ఉంది. సో అది పూర్తిగా అంటే కొన్నటువంటి ఆ సమయంలోనే, అతి తక్కువ సమయంలోనే ఈ రకంగా యాక్సిడెంట్ గురి కావడం ఒక్కసారిగా ఆ కుటుంబంలో విషాదం అలుముకుంది. మరిన్ని అప్డేట్స్ రామారావు అందిస్తారు. రామారావు, అసలు ఏం జరిగింది? యాక్సిడెంట్ గల కారణం ఏంటి? ఏ సమయంలో జరిగింది? మనం పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మండలం బ్రాహ్మణపల్లి వద్ద తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అయితే ఈ రోడ్డు ప్రమాదానికి కారణం ఓవర్ స్పీడ్ అనే స్థానికంగా ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ ఘటనలో మొత్తం నలుగురు అక్కడ స్పాట్ లోనే చనిపోయారు. మరో నలుగురికి గాయాలయ్యాయి. సో వాళ్ళందరినీ కూడా ఆ గురజాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినటువంటి పరిస్థితి ఉంది. వీళ్ళంతా కూడా తెలంగాణలోని కొండగట్ట ఆంజనేయ స్వామి దర్శనం చేసుకొని మళ్ళీ తిరుగు కావలి వెళ్తున్నారు. సో కావలికి చెందిన వాళ్ళు, నెల్లూరు జిల్లా కావలికి చెందిన వాళ్ళు వీళ్ళంతా. అయితే కొత్తగా కారు కొన్నారు. కారు కొన్న తర్వాత పూజ చేయించేందుకు కొండగట్ట ఆంజనేయ స్వామి గుడికి వీళ్ళందరూ వెళ్ళటం జరిగింది. అయితే వస్తున్న సమయంలో ఏదైతే ఎర్లీ మార్నింగ్ సో ఓవర్ స్పీడ్, అంటే డ్రైవర్ నిద్రమత్తులో ఉన్నాడో ఏదో తెలియదు కానీ చాలా ఓవర్ స్పీడ్ తో వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఓవర్ స్పీడ్ గా వస్తూ ఆ గీతా స్కూల్ వద్ద ఒక్కసారిగా రోడ్డు పక్కనే ఉన్నటువంటి చెట్టును ఢీకొట్టారు. సో చెట్టును ఢీకొట్టడం, ఓవర్ స్పీడ్ తో ఢీకొట్టడంతో కారులో ఉన్నటువంటి నలుగురు అక్కడికక్కడే చనిపోయారు. సో వీళ్ళంతా కూడా నెల్లూరు జిల్లా కావలి మండలం సిరిపురానికి చెందిన వాళ్ళుగా గుర్తించడం జరిగింది. వాళ్ళలో మృతి చెందిన వాళ్ళల్లో తొళ్ళూరు సురేష్, వనిత, యోగులు, వెంకటేశ్వర్లు. సో వీళ్ళ నలుగురిని మృతి చెందిన వాళ్ళుగా గుర్తించడం జరిగింది. అలాగనే మరో నలుగురికి గాయాలయ్యాయి. సంబంధించిన వ్యక్తుల సో ఖచ్చితంగా మనోజ్, ఎందుకంటే వీళ్ళంతా కూడా ఒకే కుటుంబానికి సంబంధించిన వ్యక్తులు. అలాగే వీళ్ళు కొత్త కారు కొన్న సందర్భంగా పూజ చేయించుకునేందుకు, ఎందుకంటే కారు కొన్నారు. సో కారు కొన్న ఆనందంలో తమ ఇష్టదైవమైన ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్ళేసి అక్కడ పూజలు చేపించుకొని మళ్ళీ తిరిగే ప్రయాణం అయ్యారు. సో ఈ నేపథ్యంలోనే ప్రమాదం జరిగింది. అయితే కారు కొన్న ఆనందం వాళ్ళకి ఈ తెల్లవారుజామున జరిగినటువంటి ఘోర దుర్ఘటన ఏదైతే ఈ రోడ్డు ప్రమాదం ఉందో, ఈ ప్రమాదంలో కారు కొన్నారన్న ఆనందం కూడా ఆ కుటుంబంలో మిగిలినటువంటి పరిస్థితి ఉంది. కుటుంబానికి చెందినటువంటి నలుగురు ఒకేసారి మృతి చెందారు. మరో నలుగురికి కూడా గాయాలైనటువంటి పరిస్థితి. వాళ్ళల్లో కూడా ఇద్దరికి కొంచెం తీవ్ర గాయాలయ్యి వాళ్ళ పరిస్థితి అయితే ఇప్పుడైతే ఏం చెప్పలేమని కూడా వైద్యులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో మొత్తం మీద అయితే మాత్రం ఓవర్ స్పీడ్ గా రావటము, అలాగనే ఏదైతే ఓవర్ స్పీడ్ తో వచ్చేసి చెట్టును ఢీకొట్టడంతో ఏదైతే భారీ స్థాయిలో ఆ చెట్టును ఢీకొట్టడంతో అక్కడ తీవ్ర ప్రమాదం జరిగింది. ఇన్ని ప్రాణాలు పోవటానికి కారణం కూడా అదేనని కూడా అక్కడ స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగనే యాక్సిడెంట్ అయిన వెంటనే వాళ్ళని కాపాడేందుకు ప్రయత్నించినప్పటికీ చెట్టు గట్టిగా ఏదో చెట్టును గుద్దుకోవడంతో సో వాళ్ళని అక్కడ లోపల కారులో ఇరుక్కున్న వాళ్ళని బయటికి తీయటం కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడిందంటే ఎంత స్పీడ్ తో వచ్చారో అర్థం చేసుకోవచ్చని స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మనోజ్, రామారావు, అంటే ఇప్పుడు ప్రస్తుతం గాయపడిన వారి పరిస్థితి ఎలా ఉంది? వారిని ఎక్కడికి తరలించారు? మనోజ్, ఈ గాయపడిన వాళ్ళని కూడా వెంటనే అక్కడి నుంచి 108 ద్వారా గురజాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. ఈ గాయపడ్డ వాళ్ళలో ఇద్దరికైతే మాత్రం కొంచెం తీవ్రమైనటువంటి గాయాలయ్యాయి. సో వాళ్ళకైతే మాత్రం అక్కడ ఫస్ట్ ఎయిడ్ చేశారు. ఫస్ట్ ఎయిడ్ చేసిన అనంతరం
గుంటూరుకు తరలిస్తున్నారు. మరో ఇద్దరికైతే మాత్రం స్వల్ప గాయాలయ్యాయి. వాళ్ళకైతే ప్రాణాపాయం లేదని చెప్పినప్పటికీ కూడా మిగతా ఇద్దరు ఎవరైతే సీరియస్ గా ఇంజూర్ అయ్యారో వాళ్ళల్లో ఒకళ్ళకి హెడ్ ఇంజూర్ అవడంతో సో వాళ్ళ పరిస్థితి అయితే మాత్రం ఇప్పటికిప్పుడైతే ఏమి చెప్పలేమని చెప్పారు. మరొక వ్యక్తికి అయితే మాత్రం ఫ్రాక్చర్లు అయ్యాయి. ఫ్రాక్చర్లతో పాటు ఇంటర్నల్ గా ఏవైనా గాయాలయ్యాయి అని కూడా అక్కడ ప్రాథమికంగా వైద్య పరీక్షలు నిర్వహించారు. బట్ ఎందుకంటే కారు ఢీకొన్న సిచ్యుయేషన్ ఏదైతే చెట్టుని ఓవర్ స్పీడ్ తో ఢీకొన్న నేపథ్యంలో ఆ వైద్యులు కూడా ఇక్కడికంటే కూడా మెరుగైన వైద్యం అందిస్తేనే వీళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పిన నేపథ్యంలో వాళ్ళని గురజాల నుంచి గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తున్నారు. అయితే ఇప్పటికే ఒకే కుటుంబానికి చెందినటువంటి 4 మృతి చెందటం, మరో ఇద్దరికి సీరియస్ గా ఉండటం, మరో ఇద్దరికి గాయాలవటం, మొత్తం మీద అయితే మాత్రం కారు కొన్న ఆనందం అయితే మాత్రం ఆ కుటుంబంలో మిగలేదని చెప్పవచ్చు. మనోజ్ రామారావు, సో మొత్తం మీద పల్నాడు జిల్లాలో ఒక్కసారిగా ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు కొని పూజకు నిమిత్తం వాళ్ళకి ఇష్టదైవమైనటువంటి ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్ళి కొండగట్టు ఆంజనేయ స్వామిలో దగ్గర పూజ నిర్వహించుకొని తిరిగి వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఒకే కారులో 8 మంది ప్రయాణిస్తున్నారు. 4గురికి చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. మరొక 4 స్పాట్లోనే మృతి చెందారు. మీరు చూడొచ్చు కారు ఎంతలా నుజ్జునుజ్జైందనడానికి మనకు కనబడుతున్న దృశ్యాలు ఇవన్నీ కూడా చాలా వేగమే, అతివేగమే కారణంగా చెప్తున్నారు పోలీసులు కూడా. చాలా వేగంగా వచ్చి అదుపు తప్పి చెట్టును చాలా బలంగా ఢీకొట్టింది. చెట్టును ఢీకొట్టడంతో ఒకసారిగా కారు పూర్తిగా నుజ్జునుజ్జైపోయింది. కనీసం ఆ కారు కొన్నటువంటి ఆ సంతోషం కూడా ఆ కుటుంబంలో మిగలలేదు. చక్కగా కారు కొనుక్కున్నారు, ఇష్టదైనటువంటి ఆంజనేయ స్వామి దగ్గర పూజలు నిర్వహించుకున్నారు. మరికొద్దిసేపు అయితే ఇంటికి వెళ్ళిపోయి ఆ కుటుంబీకులతో ఆ కారును కొన్నామనే ఒక సంతోషాన్ని వ్యక్తపరిచే లోపే మార్గ మధ్యలోనే ఈ యాక్సిడెంట్ కారణంగా ఒకసారిగా ఆ కుటుంబంలో విషాదాలున్నాయి. ఒకే కుటుంబానికి సంబంధించిన వారు కావడంతో పెద్ద ఎత్తున విషాదం నెలకొందని చెప్పొచ్చు. నమస్కారం. రామయ్య, రోజు నా బర్త్డే. దీర్ఘాయుష్మాన్ బాబా. ఎందుకన్నయ్యా బంగారం? మీ ఆశీర్వాదం చాలు. బంగారం అంటే ఖర్చు కాదమ్మా, భవిష్యత్తు సంపద. ఆడపిల్ల వయసుతో పాటు దీని విలువ పెరుగుతుంది. అమ్మాయికి ఐశ్వర్యమైన అందమైన బంగారమే. బాయ్ చెప్పు మామయ్య. ఆ ఐశ్వర్యాన్ని మీకు నమ్మకంగా అందిస్తుంది వేగా జ్యువెలర్స్. వేగా జ్యువెలర్స్, వెలలేని వైభోగం, తరుగులేని నమ్మకం.